everyone, Tinglish Teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరికీ ఉపయోగపడే మరొక వొకాబ్యులరీ వీడియో. సో ఈ వీడియోలో మనం డైలీ చాలా తరచుగా యూస్ చేస్తూ ఉండే వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లిష్ టీచర్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది శనగపిండి. అయితే శనగపిండిని మనం ఇంగ్లీష్లో గ్రామ్ ఫ్లోర్ అని చెప్తాం. Now the second question is, నీ చేతిని డస్ట్బిన్లో అస్సలు పెట్టద్దు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ద డస్ట్బిన్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది దానిమ్మ లేదా దానిమ్మకాయలు. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. Now the second question for you which is, మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్ళారు లేదా నా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్ళారు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ అనుకోలేదు. నేను అలా అనుకోలేదు, ఇంకా అనుకోలేదు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డెంట్ థింక్ ఆర్ ఐ డెంట్ థింక్ సో ఈ విధంగా చెప్తాం. అదే ఐ డెంట్ థింక్ సో యెట్ అంటే నేను ఇంకా అలా అనుకోలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ థాట్ ఎనీథింగ్ అబౌట్ కమింగ్ ఆన్ ద ట్రిప్ యెట్. ఐ హ్యావెంట్ థాట్ ఎనీథింగ్ అబౌట్ కమింగ్ ఆన్ ద ట్రిప్ యెట్ అంటే నేను ట్రిప్కి రావడం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు లేదా ఇంకా ఏమీ ఆలోచించలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ యామ్ థింకింగ్ వెదర్ టు కమ్ ఆన్ ద ట్రిప్ ఆర్ నాట్. ఐ యామ్ థింకింగ్ వెదర్ టు కమ్ ఆన్ ద ట్రిప్ ఆర్ నాట్ అంటే నేను ట్రిప్కి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని. వెదర్ టు కమ్ ఆర్ నాట్ అంటే రావాలా వద్దా అని. అదే డోంట్ యూ థింక్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏమీ అనుకోలేదా అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్ విసుక్కోకు లేదా చిరాకు పడకు. మన మీద ఎవరైనా చిరాకు పడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ అనాయిడ్ ఆర్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ గెట్ మ్యాడ్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ డోంట్ గెట్ మ్యాడ్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి నా మీద చిరాకు పడకు లేదా నా మీద కోపం తెచ్చుకోకు అని. ఇంకొక ఎగ్జాంపుల్, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఫర్ సచ్ అ స్మాల్ థింగ్, వాజ్ దెర్ అ ఫైట్. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఫర్ సచ్ అ స్మాల్ థింగ్, వాజ్ దెర్ అ ఫైట్ అంటే నువ్వు ఇంత చిన్న విషయానికి నా మీద కోప్పడుతున్నావెందుకు? ఏదైనా గొడవ జరిగిందా లేదా ఏదైనా గందరగోళం జరిగిందా అని. అదే వై ఆర్ యూ గెటింగ్ ఇరిటేటెడ్ అంటే నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావు లేదా ఎందుకు విసుక్కుంటున్నావు అని. గెటింగ్ ఇరిటేటెడ్ అంటే విసుక్కోవడం లేదా చిరాకు పడటం అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ అర్థం కాలేదా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని. అనదర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దేర్ దట్ యూ డు నాట్ అండర్స్టాండ్ అంటే ఇందులో లేదా అందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ థింక్ యూ హ్యావ్ నో బ్రెయిన్, దట్స్ వై యూ కుడెంట్ అండర్స్టాండ్ సచ్ అ స్మాల్ థింగ్. I think you have no brain, that's why you couldn't understand such a small thing అంటే నీకు బుర్ర లేదనుకుంటా, అందుకే ఇంత చిన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని.
నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ ఎవరిది లేదా ఇది ఎవరిది. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూజ్ ఆర్ హూజ్ ఇస్ దిస్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ హూజ్ ఫోన్ నంబర్ ఇస్ దిస్. టెల్ మీ హూజ్ ఫోన్ నంబర్ ఇస్ దిస్ అంటే ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో నువ్వు నాకు చెప్పు అని. ఇంకొక ఎగ్జాంపుల్, డూ యూ నో హూజ్ బైక్ దిస్ ఈజ్. వై ఇస్ ఇట్ పార్క్డ్ హియర్. డూ యూ నో హూజ్ బైక్ దిస్ ఈజ్. వై ఇస్ ఇట్ పార్క్డ్ హియర్ అంటే ఈ బైక్ ఎవరిదో నీకు తెలుసా. దీనిని ఇక్కడ ఎందుకు పార్కింగ్ చేశారు లేదా ఇక్కడ ఎందుకు పార్క్ చేశారు అని. అదే ఐ డోంట్ నో హూజ్ ఇట్ ఈస్ అంటే ఇది ఎవరిదో నాకు తెలీదు అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఏదైనా పర్లేదు లేదా ఏదేమైనా పర్లేదు. ఇది చాలా తరచుగానే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీ వెల్. ఐ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీ వెల్ అంటే నేను ఏ కూరనైనా సరే చక్కగా తింటాను లేదా బాగా తింటాను అని. అనదర్ ఎగ్జాంపుల్, no matter what you give me in these two dresses. No matter what you give me in these two dresses అంటే ఈ 2 డ్రెస్సుల్లో నువ్వు నాకు ఏది ఇచ్చినా కూడా పర్లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, no matter what I can adjust. No matter what I can adjust అంటే ఏదేమైనా లేదా ఏదైనా పర్లేదు నేను అడ్జస్ట్ అయిపోగలను అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేనే చేయాలా లేదా నేను మాత్రమే చేయాలా. ఏదైనా పని ఒక్కరు మాత్రమే చేయాలి అన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ ఐ హ్యావ్ టు డూ ఇట్ మై సెల్ఫ్. డూ ఐ హ్యావ్ టు డూ ఇట్ మై సెల్ఫ్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని షుడ్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్ ఇలా కూడా అడగొచ్చు. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ మై సెల్ఫ్. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ. Do I have to do all these things myself? Can anyone help me? అంటే ఈ పనులన్నింటినీ నేనే లేదా నేను ఒక్కదాన్నే చేసుకోవాలా, నాకు ఎవరైనా హెల్ప్ చేయగలరా అని. Now the second example is I did all the work at home. I did all the work at home అంటే ఇంట్లో ఉన్న పనంతా నేనే చేశాను లేదా నేను చేశాను అని. I did it myself అంటే నేనే చేశాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ పని లేదా లేదా నీకు పని లేదా. ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ వర్క్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ టెల్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ వర్క్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్ టెల్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ వర్క్ అంటే నీకు గనక ఏ పని లేకపోయినట్లయితే నాకు చెప్పు, నేను నీకు పని ఇస్తాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎనీ వర్క్ టుడే దాట్స్ వై యూ సీమ్ ఫ్రీ. యూ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎనీ వర్క్ టుడే దాట్స్ వై యూ సీమ్ ఫ్రీ అంటే ఈరోజు నీకు ఏ పని ఉన్నట్లు అనిపించడం లేదు లేదా కనిపించడం లేదు, అందుకే నువ్వు ఫ్రీగా కనిపిస్తున్నావు అని. అదే నీకు ఏ పని లేదని నాకు అర్థమైంది. ఈ విధంగా చెప్పాలనుకుంటే ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ నో వర్క్ ఈ విధంగా చెప్తాం. నౌ ది లాస్ట్ వన్ ఈజ్ వినపడలేదా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ హియర్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు వినలేకపోయావా. దీన్నే మనం వాడుక భాషలో నీకు వినపడలేదా అని అడుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ంట్ యూ హియర్ మీ ఆర్ డిడ్ంట్ యూ హియర్ మీ అంటే నేను చెప్పింది నువ్వు వినలేదా లేదా నేను చెప్పింది నీకు వినపడలేదా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ కాల్డ్ బట్ యూ డిడ్ంట్ హియర్ మీ ఆర్ ఐ కాల్డ్ బట్ యూ డిడ్ంట్ హియర్ మీ అంటే నేను నిన్ను పిలిచాను కానీ నీకు వినపడలేదు లేదా నువ్వు వినలేదు అని. అదే నేను చెప్పింది నీకు నిజంగా వినపడలేదా ఈ విధంగా అడగాలనుకుంటే కాంట్ యూ రియలీ హియర్ మీ ఈ విధంగా అడుగుతాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning, keep practicing,
and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.